నిజాంపట్నం యూనియన్ స్వర్ణాంధ్ర మెరైన్ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజాంపట్నం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర 6 కార్పొరేట్లకు సంబంధించి డైరెక్టర్స్ నియమించడం జరిగింది. దానిలో ఆంధ్ర రాష్ట్ర అగ్నికుల క్షత్రియులు డైరెక్టర్ గా తెలుగుదేశం పార్టీ నాయకుడు బొమ్మిడి రామకృష్ణ నియమించడం జరిగింది. ప్రత్యేకించి సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వవేగంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లడం జరుగుతుందని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు మన ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు రేపల్లి ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యూనియన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు వైస్ ప్రెసిడెంట్ నాయుడు నరసింహమూర్తి, సెక్రటరీ బొమ్మిడి సాయిబాబు, జాయింట్ సెక్రటరీ దండిబ్రోలు చెన్నయ్య, ట్రెజరర్ నాయుడు బాలసుందరం, డైరెక్టర్స్ మోపిదేవి సాంబశివరావు, కొక్కిలగడ్డ విజయ్ కుమార్, మోపిదేవి పసి, నాగిడి సురేష్, పీతా వెంకటేశ్వరరావు, కొక్కిలిగడ్డ ఫిలిప్పు, సున్నంపూడి వెంకటరాజు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర కార్పొరేషన్స్ సంబంధించి 6 కార్పొరేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్ల నియామకం జరగడం జరిగింది ఈ మధ్యన ఒక 3-4 రోజుల ముందు. దాంట్లో ఆంధ్ర రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రత్యేకించి ఈ సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్ర రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి మన స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మన ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు మా గురువర్యులు రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే మన ప్రియతమ నాయకులు అనగాని శివప్రసాద్ గారికి, పంతాన మురళి గారికి, ప్రత్యేకించి ఎక్సైజ్ మినిస్టర్ మన కొల్లు రవీంద్ర గారికి కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి చైర్మన్స్ అందరినీ కూడా చూస్తే మన బీసీ వర్గాలకు సంబంధించి పెద్దపీట వేసారనేది మన ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానికి బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వంతో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే నేను నా మీద ఆంధ్ర రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతల్ని కృతనిశ్చయంతో చాలా జాగ్రత్తగా అనగాని సత్యప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో పార్టీకి వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ పార్టీకి క్షత్రియ కులానికి కార్పొరేషన్ కూడా ప్రత్యేకంగా సేవ చేసుకునే మహాభాగ్యం నాకు కలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి అనగాని సత్యప్రసాద్ గారి కృతజ్ఞతలు తెలుపుతూ, అదే కాకుండా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఏర్పాటు చేసినటువంటి మా స్వర్ణాంధ్రప్రదేశ్ వెల్ఫేర్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా వైస్ ప్రెసిడెంట్ నారా నరసింహమూర్తి గారు, అట్లాగే కార్యదర్శి బొమ్మిడి సాయిబాబు గారు, జాయింట్ సెక్రటరీలు చిన్నబ్బాయి, కొక్కిలిగడ్డ విజయ్, కొక్కిలిగడ్డ రాజేష్, మోపిదేవి పసి,
నాయుడు సురేష్, నాగార్జున, మోపిదేవి సాంబశివరావు మరియు తదితరులందరూ కూడా మా చెన్నయ్య, దండుగోలు చెన్నయ్య, మోపిదేవి వెంకటస్వామి గారు ఇంకా అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అది ఎన్నవేళలా మీ అందరూ కూడా అందుబాటులో ఉంటూ ఎల్లవేళ మీతో పాటు కలిసి నడుస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.